అందరికీ నమస్కారం. మై నేమ్ ఈస్ డాక్టర్ బి నరేష్, కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, కెరియర్ కౌన్సిలర్. ఈరోజు మనం చర్చించుకున్నటువంటి అంశము చదువులో ఫెయిల్ అయితే ఏం చేయాలి. మీరు చదువులో ఫెయిల్ అయితే ఇలా చేయండి అంటే మీకు చాలా భవిష్యత్తు ఉంటుందండి. చదువులో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఫెయిల్ అయినట్టు కాదు. చాలామంది స్టూడెంట్స్కి వస్తున్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటి అంటే చదువులో ఫెయిల్ అయ్యారు, వీడు దేనికి పనికిరాడు. చదువులో ఫెయిల్ అయ్యాను, సూసైడ్ చేసుకున్నాను. నేను ఫెయిల్ అయ్యాను, ఇంకా నేను దేనికి పనికిరాను, నేను పనికిరాని వాడిని, నాకే పని చేత కాదు, ఇలా అనుకుంటున్నారు. ఈ మధ్య విద్యార్థులు చదువుల్లో ఫెయిల్ అయిన వాళ్ళటువంటి విద్యార్థులు తప్పుదారి కూడా పడుతున్నారండి. జీవితం మొత్తం అయిపోయినట్టే అనుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా చదువులో ఫెయిల్ అయితే ఇంకా వాళ్ళ భవిష్యత్తే లేదనుకుంటున్నారు. ఇవన్నీ కాదు. చాలాసార్లు చదువులో ఫెయిల్ కావచ్చు. మంచి వాళ్ళు కూడా చదువులో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫెయిల్యూర్కి వాళ్ళ కారణం కాకపోయి ఉండొచ్చు, విద్యార్థుల కారణం కాకపోయి ఉండొచ్చు, వేరే ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. మరి చదువులో ఫెయిల్ అయితే ఏం చేయడం వల్ల మన భవిష్యత్తు బాగుంటుంది, మళ్ళీ మనం ఎలా పాస్ కావచ్చు, జీవితంలో ఎలా ముందుకెళ్ళొచ్చు. చదువులో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ముందుకెళ్ళలేము అని అనుకోవద్దండి. కొన్నిసార్లు ఫెయిల్ అయినా సరే దాన్ని మనం పాజిటివ్గా అనుకొని జీవితంలో ఎలా ముందుకెళ్ళొచ్చు అనేదాన్ని ఈ కార్యక్రమంలో మనం బాగా చూస్తున్నాం. దాంట్లో భాగంగా చూడండి ఫెయిల్డ్ ఎగ్జామ్, వాట్ నెక్స్ట్. నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను, లేదా నా కాంపిటేటివ్ ఎగ్జామ్ నాకు రాలేదు, 10th క్లాస్ ఫెయిల్ అయ్యాను, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను, డిగ్రీ నాకు పాస్ కాలేదు, ఇంజనీరింగ్ నా సబ్జెక్టులు మిగిలిపోయాయి. ఏం చేయాలి? ఒకవైపు పేరెంట్స్ ఒత్తిడి, ఒకవైపు తోటివారు ఒత్తిడి, జీవితం ఏమైపోతుందనే బెంగ, ఇవన్నీ వల్ల స్టూడెంట్స్కి అసలు ఆ స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయి చాలామందికి మనం చెప్పలేని రకరకాలైనటువంటి ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి. వాటిలో మనము వీటిని కంట్రోల్ ఎలా చేయాలి, చదువులో ఫెయిల్ అయితే ఆ ఇయర్ని ఎలా సద్వినియోగపరచుకోవాలి అనేది ఈ కార్యక్రమంలో మనం బాగా చూద్దాం. మనం చూడండి, ఫస్ట్ పాజిటివ్గా ఆలోచించుకోవాలి. అంటే ఒక్కొక్కసారి అది ఫెయిల్ అయినంత మాత్రాన నా లైఫ్ వేస్ట్, నేను దేనికి పనికిరాను, నాకు చదువు రాదు, అసలు నేను బతికుండడం వేస్ట్, ఇలాంటివి ఆలోచించుకోకూడదు. ముందు పాజిటివ్గా ఆలోచించండి. ఫెయిల్ అయితే ఏముంది, సప్లిమెంటరీ రాస్తాను, నెక్స్ట్ ఇయర్ బాగా రాస్తాను, మంచి మార్కులు తెచ్చుకుంటాను, ఈ చేసిన తప్పుల్ని మళ్ళీ చేయను, ఇలాంటివి ఆలోచించుకోవాలి. ఫస్ట్ మీ మీద మీకు నమ్మకం ఉంచుకోండి. నేను పాస్ అవుతాను, మంచి మార్కులు వస్తాయి, ఇది అయిన తర్వాత ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఇంకా మంచి పొజిషన్కి వెళ్తాను, ఇలాంటివి అనుకోవాలి. అంటే ముందు నెగిటివ్ థింకింగ్ ఆపేసి పాజిటివ్గా ఆలోచించాలి. రెండవది ఏంటంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన మీద మన నమ్మకం ఉండాలి. ఫెయిల్ అయినా పర్వాలేదు, నేను ఇంకా జీవితంలో ముందుకెళ్తాను, నేను ఫెయిల్ అయినా పర్లేదు, ఇష్టం వచ్చినట్టు తిరుగుతా, అట్లా కాకుండా నేను జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాను, ఇదొక నాకు స్పీడ్ బ్రేకర్ మాత్రమే అనుకోవాలండి. మీరు రన్నింగ్ చేస్తున్నారు, జీవితంలో ముందుకెళ్ళాలనుకుంటున్నారు, ఎంతో ఎత్తుకు ఎదగాలనుకుంటున్నారు, ఒక స్పీడ్ బ్రేకర్ అనుకోండి. ఫెయిల్ కావడం అనేది ఒక స్పీడ్ బ్రేకర్. స్పీడ్ బ్రేకర్ దగ్గర మనం ఏం చేస్తామండి, కొంచెం ఆగుతాం, కొద్దిగా ఆగి మళ్ళీ కంటిన్యూ అవుతాం. ఇక్కడ కూడా అంతే, మీ పరుగుకు, మీ భవిష్యత్తుకు ఒక చిన్న స్పీడ్ బ్రేకర్, బ్రేక్ పడలేదు, స్పీడ్ బ్రేకర్ మాత్రమే ఉంది. నెక్స్ట్ ఇంకా మళ్ళీ కంటిన్యూ కావచ్చు, చూద్దాం మనం. తర్వాత వచ్చే పరీక్షకు ప్రిపరేషన్ సాగించండి. ఉదాహరణకి మీరు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు, ఇన్స్టంట్ ఉంటుంది. ఒక సెమిస్టర్ ఫెయిల్ అయ్యారు డిగ్రీలో, నెక్స్ట్ సెమిస్టర్లో మనకు ఛాన్స్ ఉంటుంది. అంతేగాని ఇక జీవితంలో ఇంకెప్పుడు ఉండదు అనుకోవద్దు. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ రాలేదు, ఇంకొక కాంపిటేటివ్ ఎగ్జామ్కు ప్రిపేర్ కండి. నెక్స్ట్ వచ్చేటటువంటి సెమిస్టర్కి, నెక్స్ట్ వచ్చేటువంటి ఎగ్జామ్కు ప్రిపేర్ కండి. అది కొన్నిసార్లు 15 డేస్లో ఉండొచ్చు, 20 డేస్ ముందే ఉండొచ్చు, 20 డేస్ తర్వాత కూడా ఉండొచ్చు. మీరు మిగతా వాళ్ళతో సమానంగా ఉంటారు. ఉదాహరణకు మీరు ఇన్స్టంట్ ఎగ్జామ్స్ ఉన్నాయి చూడండి, వెంటనే సప్లిమెంటరీలు, కొన్ని ఇన్స్టంట్లు, లేదంటే సెమిస్టర్లు, ఆ మిగతా వాళ్ళతో పాటుగానే మీరు పాస్ అవుతారు, మిగతా వాళ్ళతో పాటుగా నెక్స్ట్ సెమిస్టర్ చదువుతుంటారు, మిగతా వాళ్ళతో పాటుగా నెక్స్ట్ ఇయర్ మీరు కూడా కంటిన్యూ కావచ్చు. ఇంటర్మీడియట్ తర్వాత మీరు ఇంజనీరింగ్కు వస్తుంటారు మిగతా వాళ్ళు, మీరు ఫెయిల్ అయినా సరే నెక్స్ట్ వెంటనే ఆ 20 డేస్లో 25 డేస్లో జరిగే ఎగ్జామ్ని మీరు చూసుకొని నెక్స్ట్ మీరు కూడా ఇంజనీరింగ్ చేయొచ్చు. దీనికి టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? ఇంటర్మీడియట్ ఫెయిల్ అంత మాత్రాన సూసైడ్ చేసుకోవాలా? చాలామంది ఆలోచన వస్తుంటుందండి. ఇక్కడ నేను చెప్పేది కూడా అంతే, ఆ నెగిటివ్ ఆలోచనలు రానివ్వద్దు. తర్వాత వచ్చే
ఆ 20 డేస్ తర్వాత ఉండొచ్చు, కొన్నిసార్లు 1 మంత్ తర్వాత ఉండొచ్చు. వెంటనే ప్రిపరేషన్ సాగించండి, దాన్ని ఓవర్కమ్ చేయండి, మంచి మార్కులు తెచ్చుకోండి. దాని తర్వాత ఉండేటటువంటి ఏదో ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, దానిలో బాగా చదవండి. మిగతా వాళ్ళకంటే ముందుంటారు. మీరు పాజిటివ్గా ఆలోచిస్తే ఫెయిల్ అయినా మిగతా వాళ్ళకంటే ముందుంటారండి. అది మీరు గమనించుకోండి. అధైర్యపడవద్దు, ఇంకా జీవితం అయిపోయిందని అనుకోవద్దండి. ఫెయిల్ అయినంత మాత్రాన ఇంక అవకాశాలు లేవని అనుకోవద్దు. అనేక మార్గాలు ఉంటాయి, అనేక అవకాశాలు ఉంటాయి. మీరు పాస్ కావడానికి లేదా జీవితంలో ముందుకు పోవడానికి, కెరియర్లో ముందుకు పోవడానికి అనేక మార్గాలు ఉంటాయి, చాలా అవకాశాలు ఉంటాయి. పాస్ కావడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. ఇలా మనం అనుకోవాలి. ఉంటాయి కూడా, అనుకోవాలని కాదండి, ఉంటాయి కూడా. మనము చూడాలే కానీ మనకు కెరీర్కు సంబంధించినటువంటి మీరు జీవితంలో ముందుకెళ్ళడానికి అనేక మార్గాలు ఉంటాయి, చాలా ఛాన్సెస్ ఉంటాయి, చాలా అవకాశాలు ఉంటాయి. ఇవి ఇలా మనము కొద్దిగా సెల్ఫ్గా అనుకుంటే ఫెయిల్ అయినా మనకు టెన్షన్ ఉండదండి. ఇంకా ఏం చేయొచ్చు చూద్దాం. చూడండి, ఇక్కడ ఒక శాస్త్రవేత్త చెప్పింది, ద ఫెయిల్యూర్ ఈజ్ సక్సెస్ ఇన్ ప్రోగ్రెస్. మీరు ఫెయిల్ అయ్యారంటే నెక్స్ట్ సక్సెస్కు ప్రోగ్రెస్ ఉన్నట్టే. చూడండి, ఇక ఆదర్శంగా తీసుకోండి ఇట్లా. నెక్స్ట్, ఇంతకుముందు చెప్పినట్టుగా ఫెయిల్ అంత మాత్రాన ఇంకేం లేదు అనుకోవద్దండి. సప్లిమెంటరీ పరీక్షలు రాయొచ్చు, ఇన్స్టెంట్ పరీక్షలు రాయొచ్చు, నెక్స్ట్ సెమిస్టర్ పరీక్షలు రాయొచ్చు, చాలా ఛాన్సెస్ ఉన్నాయి. మీరు కొన్ని ఎగ్జామ్స్లో అయితే 1-2 ఇయర్స్ కూడా ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు డిగ్రీలో ఉంది, ఫస్ట్ ఇయర్ ఏదో సబ్జెక్ట్ మిగిలిపోయింది, సెకండ్ ఇయర్లో రాయండి. నేను మిగిలించండి అనట్లేదు, మీరు కావాలని చేయండి అనట్లేదు. ఒక్కొక్కసారి మీ కారణం లేకుండానే మీరు కొన్ని ఎగ్జామ్స్లో ఫెయిల్ కావచ్చు, మీరు సరిగా రాయకపోయి ఉండొచ్చు, అప్పుడు ఏదో జ్వరం రావచ్చు, ఇంకేదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, లేకపోతే ఆ ముందు మీ ఫ్యామిలీకి సంబంధించిన ఏదైనా ఇబ్బంది కలిగి ఉండొచ్చు. అప్పుడు కొన్నిసార్లు మీ కారణాలు ఉండకపోవచ్చు మీరు ఫెయిల్ అయినంత మాత్రాన. అప్పటిది ఇంకా గతం అండి, పాతది ఇంకా మీరు చూసుకోవద్దు. నెక్స్ట్ దానికి ప్రిపేర్ కండి, నెక్స్ట్ సెమిస్టర్కి ప్రిపేర్ కండి, సప్లిమెంటరీ పరీక్షలకు ప్రిపేర్ కండి, దానికి ఎగ్జామ్ రాసి దాని నుంచి మళ్ళీ ముందుకెళ్ళండి. ఇలా ఆలోచించి ఈ విధంగా చేయండి. నెక్స్ట్, చాలామంది ఏం చేస్తుంటారంటే ఆ ఫెయిల్ కాగానే తమ కెరీర్ని వదిలేసి వేరే దగ్గరికి వెళ్ళిపోతుంటారు. ఉదాహరణకు ఒక 10th ఫెయిల్ అయినటువంటి స్టూడెంట్ ఇంకా నేను చదవను అని మానేస్తుంటారు. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన స్టూడెంట్ ఇంకా నేను చదవను అని మానేస్తుంటారు. అలా కాదండి, మీరు నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ చదవాలనుకుంటే ఆ ఇయర్ ఫెయిల్ అయిన ఇయర్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అంటే ఆ ఇయర్లో ఏదో ఒకటి ఎక్స్ట్రాగా నేర్చుకోండి. ఉదాహరణకు మీరు కంప్యూటర్ ఇంజనీర్ కావాలనుకుంటున్నారు, పొరపాటున ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు, దానికి సంబంధించిన కంప్యూటర్కి సంబంధించిన ఏదైనా ఒక టెక్నికల్ స్కిల్, ఒక లాంగ్వేజ్ ఏదో ఒకటి నేర్చుకోండి. ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినంత మాత్రాన మనకి వెంటనే లైఫ్ పోయినట్టు కాదండి. నెక్స్ట్ వెళ్తురు కానీ ఇంజనీర్కి ఒక 1 ఇయర్ లేట్ వెళ్తారు. మీరు వెళ్ళినా సరే ఆ ఇయర్ని, మీరు ఫెయిల్ అయిన ఇయర్ని ఇంకేదైనా కొత్త టెక్నిక్లు, కొత్త స్కిల్స్ ఇలాంటివి నేర్చుకోవడానికి వినియోగించుకోండి. డెఫినెట్గా పాస్ అయిన వాళ్ళకంటే ఎక్కువ ముందుంటారు మీరు. ఎందుకంటే మీరు 1 ఇయర్ మీ రియలైజ్ అయిపోయి మీరు బాధపడి అయ్యో నేను ఫెయిల్ అయినా అని అనుకొని మీరు అనుకొని ఇంకెప్పుడు ఫెయిల్ కావద్దు అనుకొని మీరు కష్టపడుతున్నారు కాబట్టి డెఫినెట్గా పాస్ అయిన వాళ్ళకంటే ముందుండే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఏం చేయండి అంటే ఆ ఫెయిల్ అయిన ఇయర్ని ఖాళీగా కూర్చోకుండా అదనపు నైపుణ్యాలను నేర్చుకోండి. ఇప్పుడు రీసెంట్గా అందరం సజెస్ట్ చేస్తున్నటువంటి టెక్నిక్ ఇదేనండి. ఒక రకమైనటువంటి సీక్రెట్ అనుకోవచ్చు. శాస్త్రవేత్తలు కూడా చాలామంది సైకాలజిస్టులు కానీ టీచర్లు కానీ ఎవరైనా చెప్పేది ఏంటి అంటే ఫెయిల్ అయినంత మాత్రాన ఆ ఇయర్ ఇబ్బంది పడకండి, ఏదైనా ఎక్స్ట్రా కోర్సులు నేర్చుకోండి. ఏమేమి నేర్చుకోవచ్చు పోనీ చూడండి, ఇక్కడ ఒక ఫన్నీ ఇంకా ఉండొచ్చు కానీ ఇది చూపిస్తే మీకు బాగా మోటివేషన్గా ఉంటుందని నేను ఇక్కడ దీన్ని వేసాను. చూడండి, ఐ ఫెయిల్డ్ ఇన్ సమ్ సబ్జెక్ట్స్ ఇన్ ఎగ్జామ్ బట్ మై ఫ్రెండ్ పాస్డ్ ఇన్ ఆల్. నౌ హీ ఈజ్ అన్ ఇంజనీర్ ఇన్ మైక్రోసాఫ్ట్ అండ్ ఐ ఆమ్ ద ఓనర్ ఆఫ్ ది మైక్రోసాఫ్ట్. నాకు ఇది చాలా 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 నచ్చినటువంటి ఫోటోగ్రాఫ్ అనుకోవచ్చు, స్లైడ్ అనుకోవచ్చు. పాస్ అయిన విద్యార్థి ఏమో ఇంజనీర్ అయ్యాడు, కంప్యూటర్ ఇంజనీర్ అయ్యాడు. ఫెయిల్ అయిన విద్యార్థి ఏమో కంపెనీ ఓనర్ అయ్యాడు. అంటే నేను ఇక్కడ ఫెయిల్ గమ్మని చెప్పట్లేదండి, బాగా గుర్తుపెట్టుకోండి. కొన్నిసార్లు మీకు కారణం లేకుండానే, మీకు తెలియకుండానే కొన్ని కారణాల వల్ల ఫెయిల్ కావచ్చు. ఫెయిల్ అయినంత మాత్రాన అతనికి నాలెడ్జ్ లేదని కాదు, ఫెయిల్ అయినంత మాత్రాన అతను కెరీర్లో ముందుకు వెళ్ళడు అని కాదు. ఫెయిల్ అయిన విద్యార్థి కూడా క్లెవరే, బాగా గుర్తుపెట్టుకోండి.
ఫెయిల్ అయిన విద్యార్థి కూడా కెరీర్లో ముందుకెళ్ళొచ్చు, ఫెయిల్ అయిన విద్యార్థి కూడా జీవితంలో ముందుకెళ్ళొచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ బిల్ గేట్స్. తను చెప్పిందే చూడండి. మనం అంత పెద్దవాళ్ళు చెప్పింది కూడా వినాలి. ఇంతకుముందు ఐన్స్టీన్ చెప్పింది చూసాము, ఇప్పుడు బిల్ గేట్స్ చెప్పింది చూస్తున్నాను చూడండి. సో ఫెయిల్ అయినంత మాత్రాన మనం కాదు, ఒక్కోసారి ఫెయిల్ అయినా మనకు తర్వాత మంచి అవకాశాలు వస్తాయి. పాస్ అయిన దానికంటే ఒక్కొక్కసారి ఫెయిల్ అయిన వాటికి కూడా మంచి అవకాశాలు వస్తాయండి. అలానే మీరు ఫెయిల్ కండి, ఇలా చేయండి అని నేను చెప్పట్లేదు. పొరపాటున ఫెయిల్ అవుతే మీరు ఇతరత్రా నెగిటివ్గా ఆలోచించకుండా ఇన్ని రకాలుగా ముందుకెళ్ళొచ్చు అని చెప్పడమే ఈ ప్రయత్నం. చూడండి, ఒత్తిడికి గురి కావద్దు, భయానికి గురి కావద్దు. టెన్షన్, ఫెయిల్ అయిపోయాను, నా మొహం ఎవరికి చూపెట్టుకోలేను, అమ్మా నాన్నను తిడతారు, తోటి ఫ్రెండ్స్ గేలి చేస్తారు, ఇలాంటివి అనుకోవద్దు. నెగిటివ్గా అట్లా ఆలోచించవద్దు. భయపడుతూ ఉండడం, నేను ఫెయిల్ అయితే ఎవరేమనుకుంటారు అనుకోవడం, ఇలాంటివి అనుకోవద్దు. అయితే అయ్యారు, నెక్స్ట్ ఇంకా బాగా చదివి అందరికంటే ముందుంటాను అనుకోండి. ఈరోజు నవ్విన వాళ్ళే రేపు మీకు జేజేలు కొడతారు. ఈరోజు మిమ్మల్ని చూసి గేలి చేసిన వాళ్ళే రేపొద్దున మీ దగ్గరికి భయపడుతూ వస్తారు. సో అంతలా మీరు ఎదిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫెయిల్ అయినంత మాత్రాన స్ట్రెస్ గురి కావద్దండి, ఫియర్ గురి కావద్దు, నెగిటివ్గా ఆలోచించవద్దు. ఇంతకుముందు చెప్పాను, ఈ మధ్య స్టూడెంట్స్ ఆత్మహత్యలు ఎక్కువ పెరుగుతున్నాయండి. కారణం ఫెయిల్ అయ్యారు. న్యూస్ పేపర్లలో, టీవీ ఛానల్లో చూస్తుంటాం, 10th క్లాస్ ఫెయిల్ అయిన విద్యార్థి ఆత్మహత్య, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన విద్యార్థి ఆత్మహత్య. దేనికండి? నెక్స్ట్ ఇయర్కి వెళ్ళండి, లేదా ఇంకో కెరీర్ని ఎంచుకోండి. ఒక 6 months 1 month ఆగితే మళ్ళీ మీకు ఒక ఛాన్స్ వస్తుంది. ఆ 1 yearలో మీ క్యాపబిలిటీని పెంచుకోండి, మీ కెపాసిటీని పెంచుకోండి, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోండి, కొత్త స్కిల్ నేర్చుకోండి, ఒక మంచి స్పోర్ట్స్ నేర్చుకోండి, లేదా ఎక్స్ట్రా ఏదైనా ఆ 1 yearలో మీరు ఏదైనా ఒక కోర్స్ చేయాలనుకుంటే చేసేయండి, కంప్లీట్ చేసేయండి దాన్ని. ఉదాహరణకు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యారు, 10th క్లాస్లో ఏదైనా కోర్స్ ఉంది, ఆ కోర్సును చేసేయండి. మిగతా వాళ్ళకంటే ఇంకా ముందుంటారు మీరు. సో కాబట్టి ఫెయిల్ అయినంత మాత్రాన లైఫ్ అయిపోయినట్టు కాదు. ఆ సూసైడ్ ఆలోచనలు, ఇంట్లోకి వెళ్ళిపోవడాలు, స్ట్రెస్కి గురి కావడాలు, ఇవన్నీ ఏమాత్రం కుదరదు. పాజిటివ్గా ఆలోచించండి. మిగతా వాళ్ళకంటే నేను ఇంకా ముందుంటాను, పట్టుదలతో ముందుకెళ్ళండి. డెఫినెట్గా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. ఇంకా ఏం చేయొచ్చు మరి ఫెయిల్ అవుతే? మంచి హాబీలు నేర్చుకోండి. మ్యూజిక్, పుస్తకాలు చదవడము, ఏదైనా స్పోర్ట్స్ ఆడడము, గేమ్ ఆడడము, ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదైనా నాలెడ్జ్ వచ్చే పని నేర్చుకోవడము, లాంగ్వేజ్ నేర్చుకోవడము, ఇలాంటివి చేయండి. ఫ్రెండ్స్తో గడపండి. మీరు అంతకుముందు చాలా బిజీగా ఉండడం వల్ల కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్తో కొంత సమయం కేటాయించి ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒక 15 days, 1 month, 2 months, 3 months కుటుంబ సభ్యులతో ఉండండి. పాత ఫ్రెండ్స్ని కలవండి. వాళ్ళు ఏమనుకోరండి, ఎందుకంటే మీరు ఏదో కారణం వల్ల ఫెయిల్ అయ్యారు, మీరు మంచి వాళ్ళే. రకరకాల రీజన్స్ ఉండొచ్చు ఫెయిల్ కావడానికి, కొన్నిసార్లు అసలు మీ ప్రమేయం ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ఫెయిల్ అయినటువంటి ఇయర్ని సద్వినియోగం చేసుకోవాలి. ఫెయిల్ అయిన తర్వాత స్ట్రెస్ తగ్గించుకోవాలి అంటే మంచి హాబీలు నేర్చుకోండి, ఫ్యామిలీతో కాసేపు గడపండి, మీకు స్ట్రెస్ తగ్గుతుంది, హ్యాపీనెస్ అనిపిస్తుంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్తో మీరు బూస్ట్ అవుతారు, ఇంకా ముందుకెళ్తారు. స్పోర్ట్స్ క్లబ్లో చేరండి. స్పోర్ట్స్ క్లబ్స్ ఏదైనా కొత్త ఆటలు నేర్చుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఆట ఆడండి, దాంట్లో కొంచెం ప్రావీణ్యం సంపాదించండి. ఆటలో కూడా ముందుకెళ్ళొచ్చు. ఇతరత్ర ఆటలు ఆడుకోండి. ఫ్రెండ్స్ దగ్గర నేను ఫెయిల్ అయ్యాను, నేను రాను, అలా కాదు. ధైర్యంగా నేను నెక్స్ట్ ఇయర్ పాస్ అవుతాను, ఇంతకంటే మంచి కెరీర్కి వెళ్తాను అనేటటువంటి పాజిటివ్గా అనుకోవాలి. స్టూడెంట్స్ కూడా అనుకోవాలి, పేరెంట్స్ కూడా వాళ్ళకి సహకరించాలి. పేరెంట్స్ కూడా ధైర్యం చెప్పాలండి. మీరేం కాదు, ఫెయిల్ అంత మాత్రాన మీరు ఇబ్బంది పడకూడదు, ఇంకా మంచి జీవితం ఉంది, డెఫినెట్గా పాస్ అవుతావు, మేమేమీ అనము, మేమేమీ అనుకోవట్లేదు, నా వంతు సహాయం చేస్తాను, ఇలా మానసిక ధైర్యం ఇవ్వండి. పేరెంట్స్ కూడా ఎవరైతే ఇలా ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. డియర్ స్టూడెంట్స్, ఎవరైతే మీకు మానసికంగా ధైర్యంగా ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. అలాంటి వ్యక్తుల దగ్గర ఉండండి, నెగిటివ్ వ్యక్తుల దగ్గర ఉండకండి. మీకు ఎవరైతే మిమ్మల్ని డిక్రీజ్ చేస్తారో, మిమ్మల్ని అవమానపరుస్తారో, మీ మనసును గాయపరుస్తారో వాళ్ళ దగ్గరికి అస్సలు వెళ్ళకండి. పాజిటివ్గా మాట్లాడే వ్యక్తుల దగ్గరికి వెళ్ళండి. మీ ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, అట్లాంటి వారి దగ్గరికే వెళ్ళండి. పేరెంట్స్ కూడా
ఇలా ఫెయిల్ అయినంత మాత్రాన వాళ్ళని అవమానపరచొద్దండి. ధైర్యం చెప్పండి, వాళ్ళని ఓదార్చండి, ఇంకా ముందు భవిష్యత్తు ఉందని చెప్పండి. దానివల్ల స్టూడెంట్స్కి బాగా ధైర్యం వచ్చి డెఫినెట్గా లైఫ్లో కెరీర్లో ముందుకెళ్తారు. ఇంకా చూద్దాం. చూడండి ఇక్కడ అబ్దుల్ కలాం చెప్పినటువంటిది, ఇఫ్ యూ ఫెయిల్ నెవర్ గివ్ అప్ బికాస్ ఫెయిల్ మీన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్. ఎండ్ ఈస్ నాట్ ద ఎండ్, ఇన్ ఫ్యాక్ట్ ఎండ్ మీన్స్ ద ఎఫర్ట్ నెవర్ డైస్. ఇఫ్ యూ గెట్ నో యాజ్ ఎ ఆన్సర్, రిమెంబర్ నో మీన్స్ నెక్స్ట్ ఆపర్చునిటీ. ఫెయిల్ అంత మాత్రాన మీరు ప్రయత్నాన్ని ఆపొద్దు అంటారు. ఫెయిల్ అంటే ఏంటిదంటే, ఫెయిల్ అనేది మీరు ఫస్ట్ అటెంప్ట్, లెర్నింగ్కు ఫస్ట్ అటెంప్ట్, నేర్చుకోవడానికి ఫస్ట్ అటెంప్ట్. ఇక్కడ ఫెయిల్ అనే మాటకి చదువులోనే కాదండి, మీ ప్రయత్నంలో కూడా ఫెయిల్ కావడం. ఏదైనా అది చదువు కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు, మీరు చేస్తున్నటువంటి ఒక పని కావచ్చు. ఫెయిల్ అయినంత మాత్రాన ఇక్కడ మనం పనిని ఆపేయడానికి లేదు. ఫెయిల్ అయిందంటే మీ ప్రయత్నంలో మొదటగా మీరు నేర్చుకున్నారు, మీ తప్పులేందో మీరు నేర్చుకోవడానికి మీకు అవకాశం వచ్చింది. చూడండి, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు ఎన్ని పాజిటివ్ వర్డ్స్ చెప్పారో, ఎంత బాగా చెబుతున్నారో, ఇవన్నీ పాటించండి. ఐన్స్టీన్ కావచ్చు, బిల్ గేట్స్ కావచ్చు, అబ్దుల్ కలాం కావచ్చు. చూడండి, వాళ్ళే ఎంత ఇన్స్పిరేషన్గా వర్డ్స్ చెప్తున్నారు. గొప్ప వాళ్ళు కూడా ఫెయిల్ అయిన వారేనని గమనించండి. అంటే ఫెయిల్ అయితే గొప్ప వాళ్ళు అవుతారని కాదు. ఇక్కడ ఏంటి అంటే, ఇంతకుముందు చెప్పినట్టుగా ఏదో కారణాల వల్ల చదువులో కావచ్చు, ఎగ్జామ్లో కావచ్చు, కాంపిటేటివ్ ఎగ్జామ్లో కావచ్చు, ఒక అకాడమిక్ ఎగ్జామ్లో కావచ్చు, 10th ఇంటర్మీడియట్ డిగ్రీ ఎక్కడో ఫెయిల్ అవుతుంటారు. ఫెయిల్ అయినంత మాత్రం లైఫ్ ఆగిపోతుంది అనుకోవడానికి లేదండి. చాలామంది ఫెయిల్ అయిన తర్వాత తాము తప్పులను తెలుసుకొని జీవితంలో అత్యున్నత స్థానానికి వెళ్ళారు. మీకు కూడా అవకాశం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఫెయిల్ అయిన వాళ్ళు రీకలెక్ట్ తమ తప్పును తాము తెలుసుకొని మళ్ళీ అలాంటి తప్పు చేయకుండా లైఫ్లో ఉండి మిగతా వాళ్ళకంటే, ఈవెన్ పాస్ అయిన వాళ్ళకంటే కూడా మంచి స్థానంలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సమాజంలో ఉండేటటువంటి చాలామంది ప్రముఖులు, ఉన్నత స్థానంలో ఉండేవాళ్ళు, ఈవెన్ శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు మొదట ఫెయిల్ అయ్యి, ఈవెన్ చదువులో ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి తర్వాత పాస్ అయ్యి మంచి హై పొజిషన్లో, కెరీర్లో మంచి హై పొజిషన్కి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇది గమనించుకోండి. డియర్ స్టూడెంట్సా, మీరు ఈ ఒక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి, డెఫినెట్గా మీకు మంచి అవకాశాలు ఉంటాయి. చూద్దాం మనం. చూడండి, ఇది నాకు కొంచెం చాలా బాధ అనిపించేటటువంటి స్లైడ్ అండి. ఫెయిల్డ్ ఇన్ ఏ సబ్జెక్ట్ ఎట్ స్కూల్. విద్యార్థిని ఫెయిల్ కాగానే అందరూ అటువైపే చూపిస్తుంటారు. నువ్వు ఫెయిల్ అయ్యావు, దీనికి కారణం ఇది. బంధువులు, స్నేహితులు, టీచర్సు అందరూ వాళ్ళ తప్పును ఎత్తి చూపుతుంటారు. నువ్వు ఫెయిల్ అయ్యావు. ఎందుకు ఫెయిల్ అయ్యావు, కారణాలు ఏంటివి, మరి ఎప్పుడు పాస్ కావచ్చు, ఎట్లా పాస్ కావచ్చు, ఆ ఇబ్బందిని ఎలా ఎదుర్కోవాలి, ఇలాంటివి చెప్పాలండి. అంతేగాని ఇలా ఫెయిల్ అయితే స్టూడెంట్స్ బాధపడుతుంటారు. చూడండి, ఇక్కడ నేను క్లియర్గా చెప్పాను. అసలే బాధ ఉంటుంది, దాంతో పాటుగా ఇంకా ఏంటి, మిగతా వాళ్ళంతా సూటిపోటి మాట్లాడము, మిగతా వాళ్ళంతా ఎత్తి చూపడము. చూడండి, ఫెయిల్ కాగానే అంతా ఫెయిల్ అంటుంటారు. అరే, ఫెయిల్ అయినంత మాత్రాన ఇక లైఫ్లో అన్నీ అయిపోయినట్టు కాదు, పాస్ అయినంత మాత్రాన బాగా గెలిచినట్టు కాదు. ఆ ఫెయిల్కి గల కారణాలు వెతుక్కోండి, మీరు అడగండి, లేదా మీకు తోచిన సహాయం చేయండి మళ్ళీ పాస్ కావడానికి. ఆ ఫెయిల్ అయిన సంవత్సరాన్ని, నెలని, లేదా ఆ కొద్ది కాలాన్ని ఎలా బాగా తమ కెరియర్కి ఉపయోగించుకోవాలో చూడండి. ధైర్యాన్ని నూరిపోయండి. ఇలా చేయడం వలన డెఫినెట్గా స్టూడెంట్స్ తర్వాత రికవర్ అవుతారు, తర్వాత ముందుకెళ్తారు. అంతేగాని ఇవన్నీ వదిలిపెట్టి ఫెయిల్ అని అన్ని చేతులు పాపం స్టూడెంట్ వైపుకే ఉంటే ఒత్తిడి ఇంకా పెరిగిపోతుంది. ఆత్మహత్య లాంటివి పెరుగుతాయి, ఆ ఆలోచన వస్తుంది వాళ్ళకి, లేదా ఇతరత్రా ప్రమాదకరంగా వాళ్ళు మారిపోవచ్చు, ఇవన్నీ కావచ్చు. కాబట్టి ఇవన్నీ కాకుండా ఉండాలంటే వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోయండి, అంతేగాని వాళ్ళని మాత్రం ఇలా సూటిగా డైరెక్ట్గా అనకూడదు. ఓకే, ఇది చూడండి, ఇది కూడా నాకు బాగా నచ్చినటువంటి అంశం. కొన్నిసార్లు మీ ఫెయిల్యూర్కు మీరు కారణం కాకపోవచ్చు, ఏదో రీజన్ ఉంటుందండి. కుటుంబ సమస్యలు ఉండొచ్చు, అక్కడ హెల్త్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు, ఆ టాపిక్ మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు,
ఆ సమయంలో మీరు అక్కడ ఉండకపోవచ్చు, లేదా టెక్స్ట్ బుక్ దొరికి ఉండకపోవచ్చు, అది మీకు కొనుక్కొని ఛాన్స్ ఉండకపోయి ఉండొచ్చు. ఎన్నో కారణాలు ఉంటాయి ఫెయిల్యూర్కి. ఒక ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యారు అంటే దానికి 100 కారణాలు ఉంటాయండి. ఉండొచ్చు. కొన్నిసార్లు 1-2 కారణాలే ఉంటాయి, వాటిని తీసేయండి. కారణాలు వెతుక్కోండి, మళ్ళీ వాటిని కానియకుండా డెఫినెట్గా మీరు పాస్ అయిపోతారు. అంతేగాని కారణం నేనే అనుకోవద్దండి. చాలా ఇతర కారణాలు, మీకు తెలియని కారణాలు కూడా ఉండొచ్చు ఫెయిల్ కావడానికి. సో మాలాంటి ఎక్స్పర్ట్స్ కానీ, టీచర్స్ కానీ, ఉపాధ్యాయులు కానీ ఆ ఫెయిల్ కావడానికి గల కారణాలను గుర్తించవచ్చు. అది మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటే డెఫినెట్గా సక్సెస్ అవుతుంది. నేను ఈ మధ్య చాలాసార్లు కౌన్సిలింగ్ చేసేటప్పుడు విద్యార్థులను అడిగేటప్పుడు వాళ్ళంతా అడుగుతుంటే కొన్ని కారణాలు చెప్పారు. అవి ఐడెంటిఫై చేసి చెప్పడం వల్ల నెక్స్ట్ పాస్ అయ్యారు కూడా. సో ఇలా మనము ఫెయిల్ అయితే కారణాలు వెతుక్కొని మళ్ళీ వాటిని తప్పు కాకుండా చూడండి. ఇక్కడ ట్రై ఫెయిల్ విన్, ఇది కూడా చాలా మంచి కొటేషన్ కిందకి చేసుకోవచ్చు. మీరు ట్రై చేశారు, ఫెయిల్ అయ్యారు, మళ్ళీ విన్ కండి, మళ్ళీ ప్రయత్నం చేయండి, ఇంకో ప్రయత్నం చేయండి, ఇంకో అవకాశం ఉంది, ఇంకో ఛాన్స్ ఉంది మీకు. అంతేగాని ఏదో బాధపడుకుంటూ ఉండొద్దండి. ఇంతకుముందు చెప్పినట్టుగా ఫెయిల్యూర్కి కారణాలు వెతకండి. ఎందుకు ఫెయిల్ అయ్యామో చూడండి. అప్పుడు సరిగా చదవలేదా, అర్థం కాలేదా, టెక్స్ట్ బుక్ దొరకలేదా, హెల్త్ ప్రాబ్లం వచ్చిందా, ఫ్యామిలీ ప్రాబ్లం వచ్చిందా, ఏదో చూడండి. మళ్ళీ అవే తప్పులు మళ్ళీ రెండోసారి రిపీట్ కాకుండా చూడండి. మళ్ళీ అవే తప్పులు చేయకుండా చూడండి. ఆ తప్పులు మీ పైకి రాకుండా ఉండేట్టు చూసుకోండి. ఎందుకు పాస్ కారండి? డెఫినెట్గా పాస్ అవుతారు, డెఫినెట్గా జీవితంలో ముందుకెళ్తారు, డెఫినెట్గా కెరీర్లో ముందుకెళ్తారు. ఇలా మీరు పాజిటివ్గా ఆలోచించండి, ఇలా చేయండి. ఖచ్చితంగా 100% మీరు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వెళ్తారు, మంచి భవిష్యత్తు ఉంటుంది, మీ కెరీర్ చాలా బాగుంటుంది. అంతేగాని ఫెయిల్ అయితే మాత్రాన అన్నీ అయిపోయినట్టు కాదు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదేనండి. ఏంటంటే ఫెయిల్ అయితే ఏం చేసుకోవచ్చు, ఎట్లా దాన్ని ముందుకెళ్ళవచ్చు అనేదే. చూడండి, అదే చెప్పాను. ఫెయిల్ అయితే జీవితం అయిపోయినట్టు కాదు, మళ్ళీ పాస్ అవుతారనే నమ్మకం పెట్టుకోండి. మీరు డెఫినెట్గా జీవితం నేను ముందుకెళ్తాను అని అనుకోండి, పాజిటివ్గా ఆలోచించండి. చూడండి, ఫెయిల్యూర్, ఒకసారి ఫెయిల్ అయ్యారు, డెఫినెట్గా మళ్ళీ ఒక ప్రయత్నం, మళ్ళీ ఒక గట్టి ప్రయత్నం, ఎంత పెద్ద కొండనైనా నేను దూకేస్తాననేటువంటి ఒక ధైర్యం, డెఫినెట్గా సక్సెస్ వైపుకి వెళ్ళగలుగుతారు. ఈ వైపు ముందు ఫెయిల్యూర్ ఉంది, కానీ మీరు ఈ కార్యక్రమం చూసిన తర్వాత ఎంత ధైర్యం రావాలి అంటే, ఎంత పెద్ద దూరాన్నైనా 2 కొండలనైనా సరే నేను ఒక్క ఉదుటున దూకేసి వెళ్ళగలుగుతాను అనే ధైర్యం తెచ్చుకోండి. ఈ వైపు ఫెయిల్యూర్ ఉంది, నెక్స్ట్ నేను సక్సెస్ అనేటటువంటి కొండ మీదకి వెళ్ళిపోతున్నాను అనేటటువంటి విధంగా మీరు ప్రిపేర్ కావాలి. అలా అవుతారని ఖచ్చితంగా అనుకుంటుండండి. మీరు ఫెయిల్ అయిన తర్వాత ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి కుటుంబ సభ్యుల సహకారం తీసుకోండి, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ సహాయం తీసుకోండి, మాలాంటి నిపుణుల సహాయం తీసుకోండి, కౌన్సిలింగ్ తీసుకోండి, లేదా ఈ కార్యక్రమాన్ని 2-3 సార్లు చూడండి, 2-3 సార్లు వీడియో వినండి. డెఫినెట్గా మీకు పరిష్కారం దొరుకుతుంది, మీరు పాజిటివ్గా ఆలోచిస్తారు. డియర్ స్టూడెంట్స్, ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా మీరు మళ్ళీ ఒక్కసారి రివిజన్ చేసుకొని, మళ్ళీ ఒకసారి ఈ ప్రోగ్రామ్ను మళ్ళీ చూసి రివైజ్ చేస్తూ చూసుకోండి. నేను చెప్పినవన్నీ పాటించండి. డెఫినెట్గా ఫెయిల్ అయిన తర్వాత వచ్చేటువంటి సక్సెస్ చాలా 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 బాగుంటుందండి. ఫెయిల్ అయిన తర్వాత వచ్చేటువంటి సక్సెస్ చాలా స్వీట్గా ఉంటుంది. ఫెయిల్ అయిన తర్వాత వెళ్ళేటటువంటి కెరియర్ చాలా బాగుంటుంది. నేను ఫెయిల్ కమ్మని చెప్పట్లేదు, కానీ కొన్ని కారణాల వల్ల ఫెయిల్ అయితే మాత్రం మీరు అధైర్యపడవద్దు, టెన్షన్ పడవద్దు, స్ట్రెస్కు గురి కావద్దు, సూసైడ్ లాంటివి అలాంటి ఆలోచనలు రావద్దు, ఇంకా లైఫ్ అయిపోతున్నట్లు కాదు, చాలా అవకాశాలు ఉన్నాయి, మంచి మంచి అవకాశాలు ఉన్నాయి. అందరి సహకారం తీసుకోండి, ఎక్స్పర్ట్ సహకారం తీసుకోండి, లేదా కౌన్సిలింగ్ తీసుకోండి, కెరియర్ గైడెన్స్ గురించినటువంటి సమాచారం తీసుకోండి, కెరియర్ గైడెన్స్ యొక్క సలహాలు, వారి సలహాలు తీసుకోండి, ఎక్స్పర్ట్ సలహాలు తీసుకోండి, కుటుంబ సభ్యులతో చర్చించండి, కుటుంబ సభ్యులకు చెప్పండి నేను ఈ కారణం వల్ల ఫెయిల్ అయ్యాను, మళ్ళీ నేను ఇంకొకసారి తప్పు చేయను అని చెప్పండి. వాళ్ళు కూడా మీకు సహకారం అందిస్తారు. డెఫినెట్గా మీ లైఫ్లో ముందుంటారు. ఇవన్నీ పాటిస్తారని ఆశిస్తూ అందరికి నేను సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.